దేశంలో మూల సంపద కేవలం 10% ఉన్న అంబానీ, అదానీ, మిట్టల్ వంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తుందని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సినీ నటులు, దర్శకులు ఆర్ నారాయణమూర్తి పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం పేరుతో సాంస్కృతిక కళా ప్రదర్శనలు, డప్పులు, తీన్మార్లు, కోలాటలు, పలు కళారూపాలతో డాబా గార్డెన్ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం వరకు కళాకారులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్నారు. భారతదేశం విభిన్న జాతుల, మతాల, కులాలతో మిళితమై ఉందన్నారు. సిపిఎం జాతీయ కమిటీ సభ్యులు కె లోకనాథం మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గత 12 సంవత్సరాల పాలనలో రాజ్యాంగంపై దాడి జరుగుతుందన్నారు. ప్రజల ఆహారం, ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని, అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ సంస్థల ఆస్తులు పెరిగిపోతున్నాయని అన్నారు. మహానుభావుడు, మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా 75 వసంతాల రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈవేళ ఈ జాతర జరుగుతుంది. మన భారతదేశం విభిన్న జాతులతో, విభిన్న మతాలతో, విభిన్న కులాలతో, విభిన్న భాషలతో కూడిన దేశం అయితే ఈ గణతంత్ర రాజ్యాంగాన్ని, అనేక రాజ్యాలతో ఈ భారతదేశాన్ని మహాద్భుతమైన ఒక రాజ్యాంగం అనే ఒక పూలగుత్తిని, ఒక హారాన్ని తయారు చేసిన భారతదేశం ఒక సమిష్టిగా, ఒక లౌకికంగా, ఒక సమతుల్యం కూడా చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మహానుభావుడు ఆశయం ఏమైతుందో, ఏ రాజ్యాంగం మన భారతదేశానికి ఒక రక్షణ కవచంగా ఉందో ఆ రాజ్యాంగం ఈవేళ ఉల్లంఘన జరుగుతుంది. ఇండియన్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రైవేటీకరణ పేరు చెప్పి మొత్తం రాజ్యాంగం చిన్నపనం చేస్తున్నారు. రిజర్వేషన్స్ లేవు, ప్రభుత్వ రంగాలు కొలాప్స్ అయిపోతున్నాయి, కార్మిక చట్టాలు మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి, విద్యా వైద్య ప్రైవేట్గానే అయిపోతుంది. మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? ఈ మూల సంపద, ఈ మూల వనరులు మన భారతదేశంలో మూల వాసులకి చెందాలన్నాడైనా. అలాంటి సంపద నిజంగా మన మూలవాసులకి, ఈ పురుషులకి మన భారత చెందుతుందా? కేవలం 10% మంది ఉన్న ఏ అంబానీలో, అదానీలో, జిందాలో, మిట్టాలో ఈ యొక్క ప్రైవేట్ దారులు కార్పొరేట్ చేతిలో పోతుంది, ప్రైవేట్ కంపెనీ చేతిలో పోతుంది. మొత్తం 90% మంది పేదవాళ్ళకి ఉన్నారు. కానీ సంపద ఎక్కడ పంచుకుంటున్నారు? కాబట్టి సంపద అందుకు చెందాలి, రాజ్యాంగ పరిరక్షణ కావాలి, రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాలి, మొత్తం కారణాలు కూడా కాపాడుకోవాలి. ఏ లౌకిక రాజ్యాంగం ఉందో ఈ మతం పేరిట ఇండియన్ ఆఫ్ రిలీజియన్ ఆ యొక్క మత సామరస్యం లేకుండా ఏ మొత్తం బీభత్సమైనటువంటి చిన్న పన్నాలు గొడవలు జరుగుతున్నాయి, కులపరంగా, మతపరంగా, మొత్తం అనేక రకాలుగా అన్ని పోవాలంటే రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాలి. రిజర్వేషన్ సమ జరగాలంటే, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ సమ జరపాలంటే రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాలి. విద్యని వాటిని ప్రైవేట్ గా చేయకూడదు, మొత్తం ప్రభుత్వం నడపాలి. ప్రతి ప్రభుత్వ రంగాలు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. అప్పుడే రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుంది. అని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మహోన్నత కార్యక్రమాన్ని, ఈ రాజ్యాంగ పరిరక్షణ దినాన్ని ఒక ఆశయంగా నెరవేర్చుకుని పెట్టుకొని ఇవాళ కుల నిర్మూలన పోరాట నాయకులు కానీ, మన సిపిఎం నాయకులు కానీ, ప్రధాన కళాకారులు కానీ గొంతెత్తుతున్నారు, దరివేస్తున్నారు. సో వాళ్ళ గొంతులో కొంటాయి, వాళ్ళ ధరలో ధరలై మనందరం కూడా, మొత్తం ప్రజలందరం కూడా భారతదేశం రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ జాతర విజయవంతం కావాలని, ఊరు వాడ సాగాలని కేవలం విశాఖపట్నం కాదు